సో గైస్ ఈ రోజు మనము సివిల్ సర్వీసెస్ 2023 సంబంధించి మనం చూసుకుంటే సర్వీస్ అలొకేషన్ జరిగింది. ప్రతి ఒక్కరు ఐఏఎస్ లేకపోతే యూపీఎస్సి ర్యాంక్స్ వచ్చినప్పుడు రిజల్ట్స్ రిలీజ్ అయినప్పుడు టపాసులు వేల్చడం, హడావుడ్ చేయడం, అబ్బా మావాడికి యూపీఎస్ టాపర్. సో వాళ్ళ ప్రాపగెండా అందరి ఇన్స్టిట్యూట్స్, కొంతమంది ఒకరిద్దరు మేబీ ఎక్సెప్షన్ అయ్యొచ్చు ఈ సిచ్యువేషన్లో. ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్స్ ఎలా చేస్తాయంటే యూపీఎస్సీ టాపర్స్ యూపీఎస్సీ ఇలా ప్రొజెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే అందరూ ఐఏఎస్ ర్యాంక్స్ అయిపోయారు, అందరూ ఐపీఎస్లు అయిపోయారు, అందరూ ఐఏఎస్. అందుకనే ఐఏఎస్ పేరు వాడకుండా చాలా వరకు ఇన్స్టిట్యూట్లు ఉండవు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే గ్రూప్ 2 ఇన్స్టిట్యూట్స్ కూడా నాకు ఐఏఎస్, సో ఆ పేర్లు ఇప్పుడు అప్రస్తుతం, అనవసరం. అండ్ కొంతమంది ఆ ఐఏఎస్ అనే కీవర్డ్ని దాన్ని ఎస్ డెఫినెట్లీ అన్నిట్లో అసలు సివిల్ సర్వీసెస్లో 3 టైప్స్ ఉన్నాయి. ఐఏఎస్ ఐపీఎస్ఏ కాదు, గ్రూప్ ఏ సర్వీస్ ఉంది, గ్రూప్ బి సర్వీస్ ఉంది. దాదాపు 24 డిఫరెంట్ పోస్టులు ఉన్నప్పటికీ మనకందరికీ కూడా ఎక్కువ మంది ఐఏఎస్ అనే ప్రోపగెండాలోనే వాళ్ళ ఇన్స్టిట్యూట్ యూపీఎస్సీ ర్యాంకర్స్ అనగానే మనం ఏమనుకుంటాం, చాలామంది కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియని వాళ్ళు ఉండొచ్చు. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా ఈ ఇన్స్టిట్యూట్కి ఇన్ని ఐఏఎస్ ర్యాంక్స్ వచ్చాయా, అబ్బా ఎంతమంది ఐఏఎస్లు తయారు చేస్తుందా, పదండి ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతాం. అట్లా ఏముండదు. సో ఈరోజు ఏం జరిగింది, ఈ సర్వీస్ అలొకేషన్ ఓపెన్ కేటగిరీ ఎంతమందికి అయింది అండ్ ఎంతమందికి బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ఐఏఎస్ లేకపోతే ఈ కేటగిరీ వైజ్ ఏంటి అనేది మనం డివైడ్ చేస్తూ మనము ఈ వీడియో చేద్దాం. దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 3 టైప్స్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఉన్నాయి. మనం ఆల్రెడీ చెప్పాను, ఆల్ ఇండియా సివిల్ సర్వీసు, గ్రూప్ ఏ సివిల్ సర్వీసు, తర్వాత గ్రూప్ బి సివిల్ సర్వీసు. ఆల్ ఇండియా సివిల్ సర్వీస్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఓఎస్ ఉన్నాయి. గ్రూప్ ఏ విషయం చూసుకుంటే ఐఎఫ్ఎస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసు, ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీసు, ఐసిఐఎస్, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీసు, ఐసిఎల్ఎస్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ ఐడిఐఎస్, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ ఐడిఈఎస్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అండ్ ఇండియన్ పోస్టల్ సర్వీసు అండ్ ఇండియన్ కమ్యూనికేషన్ ఫైనాన్షియల్ సర్వీసు, ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీసు ఐఆర్ఏఎస్, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ ఐఆర్పిఎస్, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఐఆర్టీఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీసు ఐఆర్ఎస్, ఇండియన్ ట్రేడ్ సర్వీసు అండ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. అండ్ ఆల్సో గ్రూప్ బి చూసుకుంటే ఆర్మడ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్ సివిల్ సర్వీస్ అండ్ డానిక్స్ అండ్ డాన్ ఐపీఎస్ అండ్ తర్వాత పాండిచ్చేరి సివిల్ సర్వీసు, పాండిచ్చేరి పోలీస్ సర్వీసు. దాదాపు 24 పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఆదిత్య శ్రీవాస్తవ్ గారు టాప్ ర్యాంక్ లో వచ్చారు. సో డెఫినెట్లీ వాళ్ళు ఐఏఎస్ అయితే ఆప్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత చూసుకుంటే ఇక్కడ మీరు అనన్య రెడ్డి గారు, మీరు ఒక విషయం గమనించాలి. ఇక్కడ ఏంటి అంటే మేడంకి ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఈ డాలర్ గుర్తు ఏంటి అంటే రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఓపెన్ కేటగిరీలోనే ఈమె ర్యాంక్ అనేది సాధించడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి కూడా మనం చూడొచ్చు, ఆల్ ఇండియా ర్యాంక్ 48 చూసుకోండి. ఇక్కడ అంశుల్ హిందాల్ గారు, సో సేమ్ మీరు చూడొచ్చు ఐఏఎస్ ఓపెన్ కేటగిరీలోనే వచ్చింది. అండ్ తర్వాత చూసుకుంటే ఇక్కడ కూడా దీనికి సంబంధించి యోగేష్ దిల్హోర్ గారు కూడా సేమ్ ఇదే మీరు చూడొచ్చు, ఓపెన్ కేటగిరీలోనే ఇతనికి ఐఏఎస్ అనేది వచ్చింది. సో మీరు ఒక విషయం గమనించవచ్చు, 883,106 ర్యాంక్ విషయం చూసుకుంటే మహేష్ కుమార్ గారు ఓబీసీ కేటగిరీ కింద ఐఏఎస్ అయితే వచ్చింది. సో అయితే ఇక్కడ మనం ఓవరాల్ గా ఇవన్నీ ర్యాంక్స్ కూడా మనం గమనిస్తే జనరల్ కేటగిరీలో ఐఏఎస్ లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ వచ్చేసి 82గా ఉంది, ఐఎఫ్ఎస్ వచ్చి 88గా ఉంది, ఐపీఎస్ వచ్చి 252గా ఉంది. ఓపెన్ కేటగిరీలో నేను మాట్లాడుతున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఐఆర్ఎస్ సి అండ్ ఐటీ వచ్చేసరికి 257 ఉంది, ఐఆర్ఎస్ ఐటీ వచ్చి 313 ఉంది. అండ్ దెన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో చూసుకుంటే లాస్ట్ కట్ ఆఫ్ చూసుకుంటే 302గా ఉంది ఐఏఎస్ వచ్చేసి, ఐఎఫ్ఎస్ వచ్చి 538గా ఉంది, ఐపీఎస్ వచ్చి 553గా ఉంది, అండ్ దెన్ ఐఆర్ఎస్ వచ్చి 566గా ఉంది, అండ్ ఐఆర్ఎస్ ఐటీ వచ్చి 639గా ఉంది. అండ్ మేజర్ సర్వీసెస్ని మనం తీసుకొని కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అది నేను నోట్ చేసుకొని ఇదంతా కూడా నేను అనలైజ్ చేసి మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఎస్టీ కేటగిరీలో చూసుకుంటే 507 ఐఏఎస్ కట్ ఆఫ్గా ఉంది, ఐఎఫ్ఎస్ వచ్చి 567 ఉంది, ఐపీఎస్ వచ్చి 765 ఉంది, ఐఆర్ఎస్ వచ్చి 806 ఉంది, ఐఆర్ఎస్ ఐటీ వచ్చి 820 ఉంది. సో ఇక్కడ హైదరాబాద్లో మనం చాలా పాపులర్ అని కొంతమందిని చూసుకుంటే అఖిల్ బుద్ధి గారికి అందరికి తెలుసు 321 ర్యాంక్ వచ్చింది, ఓబీసీలో ఐఏఎస్ వచ్చింది. సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ టు ఎవ్రీవన్. అండ్ ఇంకో విషయం వచ్చేసి చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచిన ఉదయ్ కృష్ణ గారికి 780 ర్యాంక్ ఐఆర్ఎంఎస్ సర్వీస్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే యూపీఎస్సి సంబంధించి ఈ కట్ ఆఫ్లన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే యూపీఎస్సి టాపర్ అన్నా కానీ ప్రతి ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే ఎఫ్ఓఎస్ ఇదన్నీ మెయిన్గా ఆల్ ఇండియా సర్వీసెస్, దీంతో పాటు 24 సర్వీసెస్ ఉన్నాయి.
వాటిలో డిఫరెంట్ ఉన్నాయి. మనం ఏది చూస్ చేసుకోవాలో కూడా చాలా ఇక్కడ చూసుకుంటే 489 ర్యాంక్ వచ్చేసి హర్షవర్ధన్ గారు జనరల్ కేటగిరీలో IDAS. కొంతమంది ఇలా ఏం చేస్తారంటే డాన్ IPS అని, డాన్ ICS అని, లేకపోతే ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సిస్టమ్ ఇది, ఇంకొంతమంది ఇండియన్ అకౌంట్ ఆడిట్ సిస్టంలోకి వెళ్తారు. సో అంటే ఐ డోంట్ వాంట్ ఫీల్డ్ వర్క్ దీని సైడ్ నుంచి ముందే ప్లాన్డ్గా. సో అందుకనే సివిల్స్ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ అనేది ఎంత ఇంపార్టెంటో ఆ సర్వీసెస్ మనం సెలెక్ట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మనకి సూట్ అయ్యేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏదో తెలిసింది IAS IPS లేకపోతే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు లేకపోతే ఇంకొక ఫారెన్ సర్వీసు ఇలా కాకుండా IRS జనరల్గా ఇండియన్ రెవెన్యూ కానీ ఇండియన్ రైల్వే కానీ ఇలా కాకుండా ఓవరాల్గా ఏంటి అంటే సర్వీసెస్ తెలుసుకొని ఇదంతా కూడా మనం లాస్ట్ ప్రీవియస్ 5 yearsది అనలైజ్ చేస్తూ ఎలా సర్వేకి అలొకేషన్ జరిగింది, ఎంతవరకు కట్ ఆఫ్ ఉంది, ఓపెన్ కేటగిరీలో ఎంతవరకు కట్ ఆఫ్ ఉంది IAS, తర్వాత ఓపెన్ కేటగిరీలో IPSకి ఎంత కట్ ఆఫ్ ఉంది, ఇవన్నీ కూడా మనము ఒక సమగ్రమైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ప్రతి సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి ఉంది. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా మీరు అనలైజ్ చేస్తారని భావిస్తున్నాను. ఏదో ర్యాంక్స్ పెట్టేసుకొని UPSC టాపర్ అనగానే అందరికీ IAS వస్తుందనే భ్రమలో ప్రాపగెండాలో అస్సలు ఉండొద్దు. ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూట్స్ దీనికి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ నేనైనా తప్పట్లేదు, ఎందుకంటే నేను IAS ర్యాంకులు ఎన్ని వచ్చాయంటే కానీ ఓపెన్ చేసే పరిస్థితుల్లో లేరనమాట. సో జనరల్గా అలా కాకుండా సరే ఒకవేళ ముందు అలా వచ్చినప్పటికీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు లేకపోతే మనము సెలక్షన్ చేసుకునేటప్పుడు ఏ సర్వీసు ఏంటి అప్లై చేసేటప్పుడు ఇదంతా కూడా మనము ప్రిఫరెన్స్ అనేది జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలని సో ఈ చిన్న విశ్లేషణ అయితే మీకు అప్డేట్ చేస్తున్నాను. ఎనీవే మనము 100 మందికి స్కాలర్షిప్ ఏదైతే ఉందో దానికి చాలా ఫాస్ట్గా స్టూడెంట్స్ అందరూ ఫిల్ అవుతూ ఉన్నారు. ఇది ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్లైన్ ఎగ్జామ్ ఏ ప్యాటర్న్లో ఉండబోతుంది, ఎన్ని మార్క్స్కి ఉండబోతుంది, ఎన్ని గంటలు ఉండబోతుంది అనేది పూర్తి సమాచారం త్వరలో మీకు అప్డేట్ చేస్తాను. దాంతోపాటు డేట్ కూడా ఎప్పుడు అండ్ లొకేషన్ కూడా నేను త్వరలో మీకు అప్డేట్ చేస్తానని చెప్తా ఉన్నాను. ఈ ఆపర్చునిటీని అందరూ యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.